టాలీవుడ్లో రిలీజుల జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు ప్రేక్షకుల్ని అలరించిన క్లాసిక్ చిత్రాలు నేటి సాంకేతిక నాణ్యతతో మళ్ళీ థియేటర్లకు వస్తూ కొత్త తరం ప్రేక్షకుల్ని కూడా ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో దర్శకుడు ఈవీవి సత్యనారాయణ తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆరుగురు పతివ్రతలు కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్ను విడుదల చేస్తూ రిలీజ్ని అధికారికంగా ప్రకటించగా విడుదల తేదీని త్వరలో వెల్లడించనుంది. 2004లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో విభిన్న కథతో పాటు కుటుంబ నేపథ్యంలో సాగే వినోదంతో మంచి గుర్తింపు సంపాదించింది. వివాహ జీవితంలో చోటు చేసుకునే అపార్థాలు, అనుమానాలు, పరస్పర నమ్మకం, కుటుంబ బంధాల విలువ వంటి అంశాలను హాస్యంతో మేళవిస్తూ ఈవీవి తనదైన శైలిలో ఆవిష్కరించారు. అందుకే ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ కథలో ఆరుగురు చిన్ననాటి స్నేహితురాలు చాలా ఏళ్ల తర్వాత కలుసుకొని తమ వైవాహిక జీవితాల్లో ఎదురైన అనుభవాలను పంచుకుంటారు. ప్రతి కుటుంబంలో ఉండే భిన్నమైన పరిస్థితులు, భర్తల స్వభావాలు, వాటి ప్రభావం భార్యల జీవితాలపై ఎలా ఉంటుందో 6 విభిన్న కోణాల్లో చూపించడం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వినోదంతో పాటు భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఈ చిత్రం ద్వారా దర్శకుడు ఈవీవి సత్యనారాయణ దాదాపు 42 మంది కొత్త నటీనటులను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఎల్బి శ్రీరామ్, చలపతిరావు, శ్రీకృష్ణ, కౌశిక్ వంటి అనుభవజ్ఞుల నటన సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. కమలాకర్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం కూడా కథకు తగిన భావోద్వేగాన్ని అందించాయి. ఇటీవల కాలంలో రిలీజులకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో ఆరుగురు ప్రతివతలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. అప్పట్లో థియేటర్లో చూసిన ప్రేక్షకులు మరోసారి పెద్ద తెరపై ఈ చిత్రాన్ని ఆస్వాదించాలని ఎదురు చూస్తుండగా కొత్త తరం ప్రేక్షకులు కూడా ఈవీవి కామెడీ టైమింగ్ని థియేటర్ అనుభవంతో చూడాలని ఆసక్తి చూపిస్తున్నారు. అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పోస్టర్ సినిమాపై చర్చను మరింత పెంచింది. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే, ఈవీవి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మరోసారి ప్రేక్షకుల్ని అలరిస్తుందా, రిలీజ్ ట్రెండ్లో మరో విజయాన్ని అందుకుంటుందా అన్నది. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే, ఈవీవి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మరోసారి ప్రేక్షకుల్ని అలరిస్తుందా, రిలీజ్ ట్రెండ్లో మరో విజయాన్ని అందుకుంటుందా అన్నదే విడుదల తర్వాత తేలనుంది.